పోషించలేక తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించే వాళ్ళు ఉన్నారు. భార్య చెప్పిన మాటలు విని అడ్డుగా ఉన్నారని తీసుకెళ్లి ఇంకెక్కడో వదిలేసి వచ్చే ఉన్నారు. అలా కాకుండా విడిగా తన కాపురం తట్టాబుట్టా సర్దుకుని వివాహమైన వెంటనే తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకేదో రోగం వచ్చింది, దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఏదో కింద మీద పడుతున్నారు. మలమూత్రాదులు కూడా మనం దగ్గరుండి చూడవలసి వస్తుంది, నా భార్యకి ఇబ్బంది అవుతుంది అని భార్యతో పాటు వెళ్ళిపోయే మహానుభావులు ఉన్నారు. ఇలా రకరకాలుగా వారి వారి స్వార్థంతో వెళ్ళిపోయే రోజులు ఇవి. కలి ప్రభావం, ధనం అనే ఆకలి ప్రభావం. అలాగే గురువుగారు, ఇప్పుడు చాలా వరకు వింటున్నది ఏంటంటే పితృదోషాల గురించి. అంటే ఒకవేళ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శపించినా, లేకపోతే వాళ్ళ అనుగ్రహం లేకపోయినా, ఆ దోషాలు అనేవి ఉండి ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిలో ఆటంకాలు రావటం, జరగకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అది నిజమేనా? అలాగే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, అంటే మనం చేసుకున్న ఏవైతే ఉంటాయో వాటి కర్మ ఫలితాలనే మనం అనుభవించటం అనేది మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు. అలాంటిది అంటే మనం ఏం చేయకపోయినా ఈ పితృదోషాలు అనేవి ఎందుకు తర్వాత తరం వాళ్ళకంటే పిల్లలకు కానీ, లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళకు వీళ్ళకి కానీ, అంటే వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పరంపర వీళ్ళ దోషాలు శాపాలై కూర్చుంటాయని చెప్తూ ఉంటారు. అంటే అది ఏ విధంగా అలా జరుగుతూ ఉంటుంది? మన కర్మఫలాలు కాకుండా పితృదేవతల శాపాలు అనేవి తగలటం ఏంటనేది కూడా చాలా మందికి సందేహం ఉంది. దాని గురించి చెప్తారా? తప్పకుండా, మంచి ప్రశ్న అది. ప్రపంచంలో 90% సర్పదోషం, కాల సర్పదోషాలు, రాహుదోషాలు, కుజ దోషాలు ఇవన్నీ ఉంటాయి, కానీ అన్నిటికంటే అతి ప్రమాదకరమైన దోషం పితృశాపం. ఆ తర్వాతే బ్రాహ్మణ శాపం, ఆ తర్వాత స్త్రీ శాపం, ఆ తర్వాత సర్పశాపం. ఇవన్నీ ఏంటంటే కొందరు ఈ నవీన కాలంలో విదేశీ మోజులో తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని పీడించి డబ్బు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మనకు ఈ జన్మనిచ్చి వారు మనకు తోడుగా నీడగా ఉంటూ అధికంగా సంపాదించి పెట్టలేకపోయారు, మనం ఈ జన్మను తీసుకున్న తర్వాత ఇంకెవరో స్నేహితుడు కోటీశ్వరుడై తూగుతున్నాడు, దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు, మెడలు కట్టాడు, ఆ విధంగా నాకు కల్పించలేదు మా నాన్న మా అమ్మ అని దూషించే వాళ్ళు ఉన్నారు. నన్ను ఎందుకు కన్నారు అని నిష్ఠూరంతో వాళ్ళని నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సమస్య ఇది. పెద్ద బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకటే, ప్రతి ఇంట్లో ఉంది. ఏదో ఒక అదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో ఉండవు. 90% మాత్రము నిందలు వేసేవారు ఉన్నారు, పోషించలేక తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పించే వాళ్ళు ఉన్నారు. భార్య చెప్పిన మాటలు విని, చెప్పుడు మాటలు విని అడ్డుగా ఉన్నారని తీసుకెళ్లి ఇంకెక్కడో వదిలేసి వచ్చే ఉన్నారు. అలా కాకుండా విడిగా తన కాపురం తట్టాబుట్టా సర్దుకుని వివాహమైన వెంటనే తల్లిదండ్రులు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకేదో రోగం వచ్చింది, దగ్గుకుంటూ తుమ్ముకుంటూ ఏదో కింద మీద పడుతున్నారు. మలమూత్రాదులు కూడా మనం దగ్గరుండి చూడవలసి వస్తుంది, నా భార్యకి ఇబ్బంది అవుతుంది అని భార్యతో పాటు వెళ్ళిపోయే మహానుభావులు ఉన్నారు. ఇలా రకరకాలుగా వారి వారి స్వార్థంతో వెళ్ళిపోయే రోజులు ఇవి. కలి ప్రభావం, ధనం అనే ఆకలి ప్రభావం. కాబట్టి వీళ్ళకేంటంటే ఆ తల్లిదండ్రులు మనకు ఎటువంటి పవిత్రమైన అంగలోపం లేకుండా జన్మనిచ్చారు, ఈ మాత్రమైనా మనకు చదువు సంస్కారం నేర్పించారు, ఈ మాత్రమైనా మనకు ఏదో వివాహం చేసి దీవించారు. చిన్న నొప్పి తగిలినా నాన్న నేనున్నాను అంటూ పరిగెత్తుకోవచ్చు, అమ్మ ఆదుకుంటూ ఉంటుంది. ఆమె లేవలేని పరిస్థితిలో కూడా కొడుకు కోసం ఆరాట పడుతూనే ఉంటుంది, తండ్రి అయినా అంతే. ఇలా బిడ్డల గురించే సగ జీవితం వారు త్యాగం చేసిన మూర్తులైనా, త్యాగమూర్తులైనా, ఎంతటి వారైనా వారి నిందలకు బలి కావాల్సింది. ఎవరో 100% తెలివైన పిల్లలు ఈ మాత్రమైనా మనకు జన్మనిచ్చి, చదువునిచ్చి, ఒక ఉద్యోగాన్ని కల్పించి
ఒక వివాహం చేసి పోరాడారు. ఇక మీదటైనా వారిని సుఖంగా చూసుకోవాలి, కష్టపెట్టకుండా చూసుకోవాలి అని విశాలమైన దృక్పథం తగ్గిపోయింది. ఇక తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంటూ, ఎందుకంటే మన ట్రస్ట్ తరపున, కేశవ ట్రస్ట్ తరపున అనాథాశ్రమాల్లో వారికి మేమున్నాము అంటూ తోడుగా అక్కడికి వెళ్ళటం, చిత్రలేఖనము నేర్పించటము, అన్న వితరణ కార్యక్రమం చేస్తూ ఈ చిత్రలేఖనంలో వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తూ ఎవరు లేరే అనే న్యూన్యత భావాన్ని తొలగిస్తూ వారికి తోడుగా మన ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు, ఎవరు అక్కర్లేదు, ఎవరైనా ఒంటరి జీవితమే, కాబట్టి ఉన్నంత వరకు ఆనందంగా మీలోని కళను వెలికి తీయండి. సో వృద్ధాశ్రమంలో వాళ్ళకి మీరు ట్రస్ట్ తరపున వృద్ధాశ్రమంలోనూ యోగ ముద్రలు నేర్పించటము, వాళ్ళ ఆత్మలోనే తోడుగా పరమాత్మ ఉన్నాడని తెలియజేయటము, చిన్న చిన్న ముద్రలు వాళ్ళు చేసుకునేలాగా శారీరకంగా వాళ్ళు కాస్త బలహీనంగా ఉంటారు కాబట్టి చిన్న చిన్న ముద్రలు, జప విధానము, ఈ బ్లడ్ సర్క్యులేషన్కు ఎలా ఉండాలి, ఈ చిన్ముద్ర, జ్ఞాన ముద్ర, అపాన ముద్ర, ముఖ్యంగా వాళ్ళకి అపాన ముద్ర నేర్పిస్తుంటారు. వాళ్ళకు జీర్ణ శక్తి కోల్పోతుంటారు, తగ్గిపోతుందంటారు. ఈ అపాన ముద్ర చేయటం వలన వాళ్ళకి జీర్ణ శక్తి పెంపొందడం, నేత్ర శక్తి పెరగాలి, ఆ ప్రద్యుమ్న అనే మంత్ర ఉపదేశం చేయటము, ఇలా వాళ్ళకి అనేక రకాలుగా చేసి ఆనందంగా వారితో కొద్దిసేపు గడిపిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ సాగనంపారు మమ్మల్ని. నా కొడుకు మర్చిపోయినా కొడుకులాగా వచ్చి ఆదుకున్నారు నాన్న మీరు అని. వారి కన్నీటిని చూసి మేము అది ఇప్పటికీ మర్చిపోలేకున్నాం. అంతటి బాధా హృదయాలతో ఎవరూ లేరే అనే తపించే హృదయాలు, అవే దోషాలు అవుతాయి అంటారా? అది ఆ విధంగా వారు మనోమదనంతో కృంగి కృషించి మరణించిన తర్వాత ఆ ఆత్మ శపిస్తూ, నన్ను చూడలేకుండా బిడ్డలు వదిలేశారే, నన్ను పట్టించుకోలేదు, అనాథలుగా వదిలేశారు, ఇంత జీవితాంతం కష్టపడినా ఫలితం లేకపోయింది, ఎన్ని పాపాలు చేస్తే ఈ పుత్రుడు పుట్టాడు, ఈ అమ్మాయిలు పుట్టారు, ఎవరూ పట్టించుకోకుండా అనాథగా వెళ్ళిపోతున్నాం అని ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి లేకుండా మరణిస్తూ, ఆ ఆత్మ పరమాత్మలోకి ఐక్యం కాదు, లయం కాదు. ఆ శివైక్యం చెందాలంటే ఆత్మ తృప్తిగా ఏదో నారాయణ నమ శివాయ, శివాయ నమః అనుకుంటూ వారు వెళ్ళాలి, తృప్తిగా వెళ్ళాలి. అదేవిధంగా కొందరు అనుకోకుండా ఏదో వాళ్ళ కొడుకుని గురించో, కూతురుని గురించో, అల్లుడిని గురించో, సంసారం చిన్న భిన్నం అయిపోయింది, ఎందుకు జన్మనిత్యము, ఎన్నెన్ని పాపాలు చేశాం మనం అనుకుంటూ ఎక్కడో లారీకో, బస్సుకో, స్కూటర్ను గుద్దేయటం, అంటే దిగులుతో, బెంగతో చనిపోవడము, హఠాత్ మరణం. ఆ మరణించినప్పుడు ఆ ఆత్మ ఘోష ఉంటుంది, ఆ బాధతోనే ఆత్మ తిరుగాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళిన తర్వాత దేహము, ఆత్మ పైకి వచ్చి మళ్ళీ పరమాత్మలో చేరుకోవాలి. మామూలుగా అయితే అదే పద్ధతి, చనిపోయిన ఏ ఆత్మ అయినా పరమాత్మలో లయం కావాలి. దాన్నే ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది అనుకుంటున్నాం, శివైక్యం అనుకుంటున్నాం. కాబట్టి అటువంటివి కాకుండా ఆత్మ ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటుందో అది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, కొట్టుకుమెట్టుకులాడుతూ, శపిస్తూ, వారు చేసే ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ, నన్ను బ్రతికున్నప్పుడు ఎన్ని హింసలు పెట్టావు, నన్ను పట్టించుకోలేదు అంటూ ఆటంకాలు కల్పిస్తూ అది మహాశాపం అవుతుంది. హఠాత్తుగా బంధువులు కొందరు చనిపోయినా కూడా వారిపైన ఉన్న మమకారము, బంధుమిత్రుల పైన ఉన్న మమకారంతో కూడా కొందరు వెళ్ళలేరు. ఈ విధంగా కొన్ని ఆత్మలు శుద్ధాత్మలుగా వెళ్ళవు. అందుకనే చిత్తశుద్ధితో ఉన్నంతకాలం ఎవరిని తిట్టకుండా ప్రశాంత చిత్తంతో ఆ వయసు మళ్ళిన తర్వాత వారు ఆనందంగా గడపాలి, పిల్లలు చూసుకోవాలి,
అదన్నీ దాటిపోయాయి. ఇప్పుడున్న సమాజము యాంత్రిక యుగం, యంత్రతత్వం. మంత్రయుగము రాముడితో పూర్తయింది, తంత్రయుగము కృష్ణుడితో పూర్తయింది. ఇప్పుడు జరిగేదంతా యంత్రయుగం, కలి ప్రభావం. మనుషులందరూ యంత్రాల్లో ఉన్నారు. ఉదయం లేచిన వెంటనే అలారం మోగుతుంది, అది యంత్రమే. లేదు సెల్ ఫోన్ యంత్రమే. మళ్ళీ మనం టైం చూసుకోవాలన్న యంత్రమే, కాలం. మళ్ళీ ఆ సమయానికి ఆఫీస్కి వెళ్ళాలన్నా యంత్రంలా, ఒక యంత్రం పైన వెళ్ళాలి, మళ్ళీ ఫోన్లు చేయాలి, ఈ యంత్రాల కిందే గడపాలి. మళ్ళీ ఇల్లు చేరుకొని నిద్రించాలన్నా యంత్రంలాగా వెళ్ళాలి. కాసేపు ఒక గంట సేపు అయినా టీవీ చూద్దాం అని చూసిన ఆ యంత్రం నుండి వచ్చే ఆ తెర పైన కనిపించే దృశ్యాలను చూస్తూ కొద్దిసేపు ఆనందంగా గడవాలి. ఇది మొత్తమే యంత్రతత్వం. ఈ యంత్రాల్లాగా మనుషులు మారిపోయి ప్రేమ అభిమానాలు ఇవన్నీ తగ్గిపోయి ఒక జీవోత్సవాల ధనం కోసం పరిగెత్తే మనుషుల్లాగా తయారయ్యారు. కాబట్టి ఇది యంత్రాల యుగం. ప్రతి మనిషిలో ఒక ఆయుధ కర్మాగారం. పక్కవాడిని దోచేసుకుందాం, వాడిని దోచుకుందాం, వీడిని లాక్కుందాం, ఆ భూమి లాక్కుందాం, వాడి జేబులో ఉండే ధనం లాక్కుందాం, నగలు లాక్కుందాం. ఆ కలి ప్రభావంతో ఆకలి ఎక్కువ. ఈ విధంగా కొన్ని ఆత్మలు పరితపించి పోయినప్పుడు అవి లయం కాకుండా అదే పితృశాపంగా మారి ఆ ఇంటికి మొత్తము 3 తరాల వరకు పీడిస్తూనే ఉంటుంది. అదే చెప్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తాము, ఎన్నో శుభకార్యాలు ఎన్ని చేసినా మాకు ఆ మనశ్శాంతి ఉండట్లేదు, ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని హిమాలయాల్లో యోగుల్ని సందర్శించినా, ఎందరు బాబాల్ని కలిసినా, ఎన్ని నదుల్లో పుణ్య స్నానాలు చేసినా పితృశాపం మాత్రం తొలగించు. మరి అది తొలగించుకోవాలి. దానికి తొలగించుకోవడానికనే కొన్ని ప్రాంతాలు పూర్వం గోకర్ణ లాంటిది, ఇటువంటి కుక్కే సుబ్రహ్మణ్య, రాహు కేతు శాంతి చేసే చోట్లలో ఈ మోక్షనారాయణ బలి అటువంటివి చేస్తుంటారు గోకర్ణలో. అటువంటి చోట్ల ఈ మోక్షనారాయణ బలి చేయడం వలన ఆ ఆత్మకు మోక్షం కలిగి నారాయణుడి చెంతకు చేరుతుంది. అదే మోక్ష నారాయణ బలి. ఆత్మను మళ్ళీ బలిస్తున్నాం దేవుడికే, ఐక్యం తీసుకోవాలి. కాబట్టి అటువంటి అద్భుతమైన తత్వాన్ని మన వారు ఎప్పుడో గుర్తించి వేదకాలంలోనే ఇవన్నీ చేశారు. ఇప్పుడు అవి ఇంకా ఎక్కువయ్యాయి. ఏదో ఒక రోగము, రొచ్చు, నష్టాలు, వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించవచ్చు. హఠాత్తుగా ఎక్కడో విమానం పేలిపోవచ్చు, ఎక్కడో షిప్పులు మునిగిపోవచ్చు, కొట్టుకుపోవచ్చు, ప్రళయం రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రకృతి ముందు ఎవరు ఎదురుండి నిలబడలేరు, పోరాడలేరు. కాబట్టి మనలోనే ప్రకృతిలోని పంచభూతాలు ఉన్నాయి. భూతత్వం ఏమాత్రం భూమాత ఆగ్రహించినా భూకంపం వచ్చి మనం ఆ గోతిలో పడిపోవచ్చు, ఇంటి కప్పు పైన పడవచ్చు, వరదొచ్చి కొట్టుకుపోవచ్చు, జలతత్వంతో ఏదన్నా జరగవచ్చు. సిలిండర్ పేలి అగ్నితత్వంతో మనం కాలి బూడిదైపోతూ అయ్యో ఇన్ని పాపాలు చేశామా అంటూ మరణించవచ్చు. ఊపిరాడక ఒక లిఫ్ట్ లోనో ఇంకెక్కడో ఇరుక్కుపోవచ్చు, అది వాయుతత్వం. అట్లా నడుస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళే వాళ్ళ పైన పిడుగు పడవచ్చు ఆకాశం నుండి, అది ఆకాశం. ఈ పంచభూతాలు ఒక మనిషిలో ప్రకోపించి తల్లిదండ్రుల యొక్క ఆక్రోశం, ఆవేదన, ఆ పంచభూతాలు మనపై ఆ ప్రభావం చూపిస్తాయి. వాళ్ళు తల్లిదండ్రులను వదిలేశాంలే అనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఆ పంచభూత శక్తులు, తల్లిదండ్రుల నుండి వచ్చిన జీవ కణాలు ఉన్నాయి, బ్రతికే ఉంటాయి. వాళ్ళు చనిపోయినా కూడా వారు వెన్నంటే వస్తుంటాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే తెలుసుకొని పెద్దల్ని గౌరవించటం, సంస్కార పద్ధతిలో నమస్కరించటము, చనిపోయిన తర్వాత కాకుండా ముందే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము,
వారి కాలి బొటన వేలును చూసి దండం పెట్టుకున్నా ఉమ్. అక్కడి నుండి అద్భుతమైన తరంగాలు అయితే గురువుగారు, అంటే ఈ పితృదోషాలు నివారణకి, పితృదోషాలు పోవటానికి ఎటువంటి పరిహారాలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఏమన్నా పూజలు అవి ఏమన్నా చేయించుకోవచ్చా? మీరు ఇందాక కొన్ని గుళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి పూజాధికాలు ఏమైనా చేయించుకుంటే మంచిదంటారా, లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళకి ఏమన్నా పరిహారం చేసుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా? తప్పకుండా ప్రతిదానికి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ప్రకృతిలో ఉంది. అంత దూరం వెళ్ళలేము, ఖర్చులు పెట్టలేము అనే వాళ్ళు ఉంటారు పేదాభికి. అటువంటి వారికి ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రులని వాళ్ళ రూపధ్యానం చేసుకుంటూ తెలియక తప్పులు చేశా, నన్ను క్షమించండి అంటూ పిడికెడు అన్నము కాకి శనివారం రోజు పెడుతూ ఓం పితృదేవాయ నమః, ఓం పితృదేవాయ నమః అట్లా తల్లినో తండ్రినో ప్రార్థిస్తూ పిడికెడు అన్నం పెడితే చాలు. ఆ కాకి రూపంలో వచ్చింది నా పితృదేవతలు అనుకుంటూ నమస్కారం పెట్టారు. ఇట్లా కనుక ఈ విధంగా 90 వారాలు కనుక చేయగలిగితే వాళ్ళకి ఆ పితృదోష నివారణ కలిగి తీరుతుంది. 90 వారాలు లేదు 18 వారాలు, ఒక వారం మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం చేయాలో ఏంటో అర్థం కాలేదనే సందేహాలు కూడా రావచ్చు. తప్పు లేదు, 2 వారాలు 3 వారాలు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి సమయంలో వదిలేసి మళ్ళీ అది రెగ్యులర్ గా చేయొచ్చు, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా 18 వారాలు లేదంటే 90 వారాలు గనక ప్రతి శనివారము పిడికెడు అన్నం కాకులకు పెట్టాలి. మనం పెట్టి ఇట్లా ఓం పితృదేవాయ నమః అని అనుకుంటే గనక సరిపోతుంది అంటారు. కాకులు లేదండి మా ఊర్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును గురువుగారు, అలా కూడా సందేహాలు. అటువంటి వారు ఏం చేయాలంటే ఒక రావి ఆకు పైన పిడికెడు అన్నము, దానిపైన పంచదార అటువంటివి వేసి ఆ నల్ల చీమలు తిరుగుతుండే ప్రాంతంలో అక్కడ పెట్టి ఆ చీమల్ని చూసి దండం పెట్టుకున్న నల్ల చీమలు సరిపోతుంది. ఓం పితృదేవాయ నమః, మీరు సంతృప్తిగా ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, ఈ చీమల రూపంలోనో దోమల రూపంలోనో ఏదో ఒక జీవి రూపంలో వచ్చి మీరు స్వీకరిస్తున్నారు, నాకున్న పితృశాపములన్నింటినీ తొలగిస్తున్నారు. అది మీరు కాకుండా ఇతరుల పితృదేవతలు ఉండొచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారు ఏదైనా సర్పాన్ని చంపి ఉండొచ్చు, వారు ఎవరినైనా మనుషుల్నే చంపి ఉండొచ్చు, అది కూడా పితృశాపమే. వారు చేసింది కూడా వారు 7 తరాల వరకు ఉంటుంది. వారు చేసిన హత్య, వారు హింసించిన పద్ధతులను బట్టి, అది వెన్నంటే వెన్నుపాముపై పామై కాటేస్తూనే ఉంటుంది. అలా 7 తరాల వరకు వారిని వదలదు. ఇటువంటి ఆ వైతరణి అనేది ఎక్కడో లేదు, మన శరీరంలోనే రక్త ప్రవాహంలోనే ఉంది. అది అందరికీ అంత నిష్ఠానియమంతో ఆరాధన చేసే కుదరదు కాబట్టి ఈ కాలంలో అటువంటివి బాహ్యంగా చేసే పనులు, చీమలకు ఆహారము, కాకులకు ఆహారము పెట్టడము, ఆ దేవత చిత్రం ఉంటూ పితృదేవతల చిత్రాలు ఉంటే ఆ చిత్రాల ముందు ఏదైనా నైవేద్యం సమర్పించి దాన్ని ఎవరికైనా దానం చేయటము, ఇటువంటి చేయడం వలన ఉత్తమమైన మార్గము ఆ పితృదోష నివారణ జరుగుతుంది. ఇక్కడ ఇంకొక సందేహం కూడా గురువు గారు, కొంతమంది చెప్తూ ఉంటారు, పెద్దలకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేక దినాలు అనేవి ఉంటుండే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి టైంలో కనుమ రోజు కూడా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి మనస్ఫూర్తిగా ఇంటిల్లిపాది వారికి నచ్చినవి పెట్టి నమస్కరించుకుంటే వాళ్ళు చాలా సంతుష్టులు అవుతారు. ఇంకొంతమంది అంటారు ఆ రోజుల్లో ప్రత్యేకంగా మన పూర్వీకులు చనిపోయిన వారు ఎవరైతే పితృదేవతలు ఉంటారో వాళ్ళు వచ్చి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు, మనం ఎప్పుడెప్పుడు పిలిచి వాళ్ళకి ఏం పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏమి పెట్టకపోతే వాళ్ళు సంతోషించకపోగా మీరు అన్నట్టుగా శపించో బాధపడో అరే మన కోసం ఏం చేయలేదు పెట్టలేదని బాధపడి వెళ్ళిపోతుంటారు. అవి కూడా దోషాలు అవుతాయని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. నిజమేనా? అందుకనే దాన్ని పెద్ద పండుగ అన్నారు. పెద్ద పండుగ అంటే 5 రోజులు 4 రోజులు జరుపుకునే పెద్ద పండుగ అని కాదు, పెద్దల పండగ, పెద్దల కోసం చేసే పండగ.
ఆ పండగ రోజున పంటలు కూడా ఇంటికి వచ్చి చేరే పండగ, అవును. గోపూజ చేసే పండగ అవుతుంది, ధాన్యలక్ష్మిని ఆరాధించే పండగ అవుతుంది, నిజం. సంక్రాంతి లక్ష్మిని ఆరాధించే పండగ అవుతుంది. ఉమ్, ముఖ్యంగా పితృదేవతల పండగ అదొకటే. ఉమ్, అప్పుడే వాళ్ళకు నూతన వస్త్రాలు అవును. సమర్పించటము, వారికి ఇష్టమైన పిండి వంటలు వంటలు ఇటువంటివన్నీ నచ్చినవి నైవేద్యంగా పెట్టారు. పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించటము, ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఉమ్, వారు ఆ మనం ఎక్కడైతే ఇంటి ముందు రంగవల్లులు వేశామో ఉమ్, ఆ రంగవల్లుల్లో అందమైన గొబ్బెమ్మలను చూస్తూ ఉమ్, ఆ యంత్రతత్వంతో ఉండే పాలవెల్లి నుండి రంగవల్లి వరకు వారు దిగి వచ్చి ఉమ్, ఆ పితృలోకములని పాలవెల్లి నుండి రంగవల్లిలోకి వచ్చి కూర్చొని ఆ యంత్ర తత్వంలో బంధించబడి ఉమ్, ఆ గొబ్బెమ్మల మధ్య నిలబడి ఉమ్, ఇంటి వైపు చూస్తూ పచ్చటి తోరణాలతో నా బిడ్డలు ఇంత మంచిగా ఉన్నారు, ఉమ్, అలంకరించారు, పచ్చగా ఉన్నారు, ఉమ్, కలకాలం పచ్చని తోరణాలతో ఇలాగే ఉండాలని ఆశీర్వదిస్తూ అక్కడున్న నైవేద్యాన్ని స్వీకరించి మళ్ళీ పితృలోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఉమ్, కాబట్టి పెద్దల పండగ మహా శక్తివంతమైన పండగ. ఉమ్, అటువంటి పండగ రోజున వారిని తప్పనిసరిగా ఉమ్, ఆరాధించుకోవాలి. సో ఆ కైంకర్యాలు చేయకపోయినా, అటువంటివి చేయకపోయినా కూడా దోషాలు అనేవి ఖచ్చితంగా- దోషాలని తప్పకుండా తగ్గుతాయి. ఉమ్, ఇటువంటి పండగ రోజు మనకు దక్షిణాయనంలోనే ప్రారంభమైపోతుంది పెద్దల గురించి. అవును. ఆ చీకటి కాలంలోనే వారి భూమికి రావటము, మళ్ళీ ఉత్తరాయణం ముగిసిన వెంటనే ఉమ్, మళ్ళీ వాళ్ళు, అందుకనే భీష్ముడు ఇచ్ఛామరణం ఉమ్, అన్ని శరాఘాతములతో ఉండి బాణములన్నీ ఉన్న ఆ అంపశయ్యపై ఉంటూ ఉమ్, ఎక్కడ దక్షిణాయనంలో ఈయన మరణిస్తాడేమో అని కంగారు పడుతున్న వారిని ఓదారుస్తూ, నేను అంత ఈజీగా చనిపోనయ్యా, ఉమ్, నేను అనుకున్నప్పుడే ఇచ్ఛామరణం నాకుంది, ఉమ్, ఉత్తరాయణం వరకు ఆయన ఆగి ఆ తర్వాతే ఆయన ఆ ఉత్తరాయణం తర్వాత అంటే పగటి కాలం, ఉమ్, దేవతలకు పగటి కాలం, ఉమ్, ఒక రోజంతా సంవత్సరం అంతా వాళ్ళకి ఒక రోజు, ఉమ్, మనకు ఒక సంవత్సరం రోజులు ఉమ్, వాళ్ళకు ఒక రోజు. ఇప్పుడు ఉదయం ప్రారంభమైంది ఉమ్, సంక్రాంతి నుండి. కాబట్టి ఈ ఉదయకాలంలో వాళ్ళు ఆ పితృదేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. మళ్ళీ ఆశీర్వదించిన వారు పెద్దలకు తృప్తిగా ఆ పిండి వంటలు వాళ్ళు బాహ్యంగా తినడం కాదు, కానీ ఉమ్, మనలోనే ఉన్నారని ఇందాక తెలిపినట్టు అవును. ఆ మధురంగా ఉంది, ఆహా వాళ్ళు పెద్దలకు పెట్టాము అని మనల్ని స్మరిస్తూ తింటున్నారు, లక్షణంగా ఉండాలని దీవించి మళ్ళీ మోక్షానికి వెళ్ళటం. ఉమ్, అందుకనే భీష్ముడు కూడా ఆ రోజునే మోక్షానికి వెళ్ళటము, ఆ పరమాత్ముడిలో లయం అవటం జరిగింది. ఉమ్, కాబట్టి ఇవన్నీ అనేక ధర్మములు, మర్మములు మన సాంప్రదాయాల్లో, పండుగల్లో ఉన్నాయి. అవును. అవి పాటించి తీరాలి. అవును. అందుకే దీనిని పెద్దల పండుగ అన్నారు. సో ఆ పెద్ద విధంగా పండుగ. పెద్దల పండుగ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం అనేది ఉంటుంది, దోషాలు ఏమున్నా తొలగిపోతుంది. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం.